నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఐపీ కాలనీలో వీరముష్టి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఈటీ జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆధ్వర్యంలో భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకిర్ మాట్లాడుతూ మీరు ముష్టి సంఘం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారి అభ్యున్నతికి అన్ని విధాలుగా పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంకరాజు మురళి, ఆకుల సత్యం, నర్సక్కలతో పాటు వీరముష్టి సంఘ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ ఏజ్లో ఏం చేసిండు? వాళ్ళు దేశానికి అంబేద్కర్ ఎంతగానో బాధిత పీడిత ప్రజలకు అంబేద్కర్ పాటుపడ్డాడు. మనం ఎందుకు చెయ్యద్దు? కేవలం మనం మెట్పల్లి టౌన్కు చెయ్యాలి. నాకు ఒక 4-5 కోరికలు ఉన్నాయి. ఒకటి, ఎస్ఆర్ఎస్పి కెనాల్ పై ఉన్న ల్యాండ్లకు పట్టాలు ఇప్పించి ఆ ఇల్లు కట్టియాలి. అది నాది ఒక డ్రీమ్. నెంబర్ 2, ఒక ల్యాండ్ ఆపుకొని పెట్టుకున్నా. ఆ ల్యాండ్లో మెట్పల్లిలో ఉన్న సంబంధించిన అసోసియేషన్లు అందరికీ ఆడ ఇల్లు. ఇది ఒక నాట్ వన్ ఓన్లీ ఆటో సంఘం కాదు. ఇవేమి ఇప్పుడు ఆయన సన్నాయిలు అని అన్నాడు చూడు, బాగా సన్నాయిల సంఘం కూడా ఇస్తాను నేను. కొన్ని అంబేద్కర్ సంఘాలకు కొంత ఇచ్చి అది ఆ భూమి ఎస్ఆర్ఎస్పి ఇవాళ అది మనం వేసుకోకపోతే రేపు ఎవడు అతడు ఎవడు వేసుకుంటాడు. खाना बचननी कुत्ता खाना है, अपनी खाना अपनी बाढ़ दे, फेंकना भी नहीं. आ उद्देश्यंला आ लैंड्ला బాజాప్తా మీ అందరిని పిలిపించి ఇప్పుడు ఒక అవకాశం ఏమొచ్చింది. నాకు సర్కారు ఉన్నది, ముఖ్యమంత్రి నాకు పేరు బట్టి చెప్తాడు, జీవన్ అన్నకు నేను చాలా దగ్గర ఉంది, శ్రీధర్ బాబుకి ఇక నేను చాలా దగ్గర ఉంది, మంత్రులకు ఎమ్మెల్యేలకు నేనంటే ప్రేమ. నేను సిపాయిని అంటే నేను పోతే ఏదున్నా. మొన్న దేవేతోళ్ళు ఉంటారు లింగాపూరు, దేవేతోళ్ళు అది గుర్రని వేసుకుంటారు. వాళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పడుతున్నారు. ఆ సమావేశంలో శాఖ తెలిసింది 300 కాపు సంఘం వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు నన్ను పిలిచింది. అంటే ఒక కులం అనేది, నేను ఒక ముస్లిం ఉన్నా, ఒక మైనారిటీ ఉన్నా, నాకు కులాలకు అతీతంగా నాకు సమావేశంలో పిలుతుంటారు. అదే ఏదైనా స్టేజ్ మీద ఉంటే వాళ్ళు ఒక షాకిర్ ఉంటాడు. అంటే ఆ సంపాది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు నేను కౌన్సిలర్లో మన ఆటో సభ్యులకు ఒక 20 నుండి 25 సభ్యులకు అమ్మకంపేట అర్బన్ కాలనీలో ఇల్లు ఇప్పించడం అయింది. అందులో ఈ అహ్మద్కి ఒకటి వచ్చింది, షఫీక్ ఒకటి వచ్చింది, అలీమద్దీన్ అన్నకి వచ్చింది, నజీర్ భాయ్కి వచ్చింది, వేములం మా మురళన్నకి వచ్చింది, కలీంకి వచ్చింది, ఇట్లా అజీంకి వచ్చింది. ఆజిమ్ అంటే అటున్నోళ్ళకు అప్పుడు అంతా ఒకటి ఉమ్మడి ఆటో ఉన్నప్పుడు 25 మందికి ఇప్పించిన. ఎప్పుడు నేను గవర్నమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు తెల్లని కాలంలో ఒక 25 మంది సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు కేవలం ఆటో సభ్యులం. నాది పార్తది, నేను సిపాయి అనుకుని ఇప్పించాను. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. టీఆర్ఎస్ కాలంలో డెవలప్మెంట్ ఇండ్లు ఏం ఇవ్వలే, డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. ఆ డబల్ బెడ్రూమ్లలో కేవలం 110 మంది ఇచ్చిండ్రు. 90 ఇండ్లు ఎమ్మెల్యే పంచిండ్రు, 20 ఇండ్లు వాళ్ళ చుట్టాలకు ఇచ్చిండ్రు. అది ఒకటి అయిపోయింది. నంబర్ 3, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మొన్న జనవరిలో నా సర్కారు, నేను ఆ సర్కారుల 10 ఏళ్లలో నేను అప్పటికిప్పటికి ఒక 80% 100% నేను రెట్టింపు సిపాయి అయినాను. నా దగ్గర అంత శక్తి వచ్చింది. నేను మొన్న రీసెంట్లీ ఇవ్వలెవ్వలకు ఆటో సభ్యులకు ల్యాండ్ లేదు, ఆధార్ కార్డు ఇవ్వమని నాకు ఆధార్ కార్డు ఇచ్చారు. నా ఆధార్ కార్డులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అయితే అప్పుడు ఏమని వెళ్ళింది, అర్బన్ కాలనీలో
నాట్ ఇస్తాడు, నాట్ అలాట్మెంట్ ల్యాండ్స్ అని కొత్త వాళ్ళకు అలాట్మెంట్ చేద్దామని అన్నారు. నేను కొత్త వాళ్ళకి అయిన టైంలో అడగాలంటే ఆధార్ కార్డులు అవి ఇవి కావు, ధన ఇబ్బంది అవుతుందని నేను ఫస్టే ఈ ఆటో వాళ్ళవి ఆడకట్టు వాళ్ళవి రబ్బానిపూర్ వాళ్ళవి, డిడి నగరు, అయ్యప్ప